ఒకసారి ఒక భక్తునికి ఒక కల వచ్చింది. ఆ కలలో పరలోకం వెళ్ళాడు అతను. పరలోకంలో యేసుప్రభు ఈ భక్తునికి పరలోకం అంతా చూపిస్తున్నాడు. అయితే ఈ భక్తునికి ఒక ఆశ కలిగింది. ఈ రోజున ఆదివారం కదా! చూద్దాం భూలోకం ఎలా ఉంటుందో అని చెప్పేసి యేసుప్రభుని అడిగాడు. ప్రభువా, పరలోకం నుంచి నాకు భూలోకాన్ని చూపించవా అన్నప్పుడు యేసుప్రభు పరలోకం నుంచి భక్తునికి భూలోకం చూపించాడు. ఆ రోజున ఆదివారం కనుక ప్రజలందరూ చర్చిలో ఆరాధించడానికి వస్తూ ఉన్నారు. చర్చ్ అంతా నిండిపోయింది. వాయిద్యాలు వాయించేవారు వాయిస్తున్నారు. పాటలు పాడేవారు. స్త్రీ పురుషులందరూ కూడా పాటలు పాడుతున్నారు. క్వయరు పాటలు పాడుతున్నారు. అయితే ఒక చిన్న శబ్దం కూడా వినపట్టలేదు ఈ భక్తునికి. తర్వాత వారు కీర్తనల గ్రంథం ఉత్తర ప్రత్యుత్తరాలతో చదువుతున్నారు. ఒక్క మాట కూడా ఇతనికి వినిపించడం లేదు. తర్వాత వారు చేతులు పైకి ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ భక్తునికి చిన్న సౌండ్ కూడా వినపట్టలేదు. ఆరాధన అంతా పూర్తయిపోయింది. ఆశ్చర్యంతో యేసుప్రభుని అడిగాడు, ప్రభువా, అసలు ఒక చిన్న మాట కూడా నాకు వినపట్టలేదేంటి అని అడిగినప్పుడు యేసుప్రభు అన్నాడు ఈ భక్తునితో, నీకే కాదు నాకు కూడా వినపట్టలేదు అని అన్నాడు. నిజమే కదా! మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించలేకపోతున్నామా? ఆత్మతో సత్యముతో మనం ఆయనను ఆరాధించలేకపోతున్నామా? మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయా? మన ఆరాధన ప్రభువుకి వినపట్టం లేదా? మన స్వరం భూలోకం నుంచి పరలోకం చేరటం లేదా? మనం పెదవులతోనే గనపరుస్తున్నామా? మన హృదయం ప్రభువుకు దూరంగా ఉందా? ఆయన మాటలు వింటున్నాం కానీ వాటి ప్రకారం నడుచుకోలేని రీతిలో మనం ప్రవర్తిస్తున్నామా? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మన దేవుని మనం ప్రేమిస్తున్నామా? యేసు ప్రభువుని దుఃఖపరిచే వారంగా మనం ఉన్నామా అన్నది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మనం ఈ రోజున ఆదివారం మనం ఆరాధనకు వెళ్తాం. హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించాలి. యథార్థమైన మనసుతో ఆయనను ఆరాధించాలి. మనం ప్రభువును మనస్పూర్వకంగా మనం ఆరాధించాలి. మన హృదయం దేవునికి ఇష్టమైన రీతిలో ఉండి మనం ఆ ప్రభువును ఆరాధించాలి. మన హృదయం ఏ రీతిగా ఉంది? ఈ రోజున ఆదివారం పునరుత్థాన దినం, మృత్యువును జయించిన దినం, మరణ పుల్లును విరిచిన దినం. మరి మనం ఆరాధనకు వెళ్తాం కదా ఈరోజు. ఆత్మతో సత్యంతో ఆయనను ఆరాధిద్దామా? మన ప్రభువును నిజముగా హృదయపూర్వకంగా కనపరుద్దామా? మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ చక్కదిద్దుకుందాం, సరిచేసుకుందాం. మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తనను బాగుగా జాగ్రత్తగా చూసుకుందాం. యేసు ప్రభువుకు మన హృదయం ఇష్టమైందిగా ఉండాలి. మన మనసు ఇష్టమైందిగా ఉండాలి. మన తలంపులు ఇష్టమైందిగా ఉండాలి. మన ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టమైందిగా ఉండాలి. మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది? మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. గాడ్ బ్లెస్ యూ.